ఓం శ్రీరామశరణం మమ 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 శ్రీరామశరణం ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీమాత్రే నమః. మహానుభావ భగవన్ విశ్వామిత్ర, బ్రహ్మర్షి, ఈ దేహం ఈ దేహం సమస్తమైన రోగాలకి నిలయంగా కనిపిస్తున్నది. ఎప్పుడు ఈ శరీరాన్ని ముదిమి ఆక్రమిస్తుందో దాని రాకను తెలుపుతూ ఇవిగో రోగాలనేవి వచ్చి కూర్చుంటూ ఉన్నాయి. ఈ లోకంలో జనించిన ప్రతి శరీరం యొక్క గతి ఇలానే కనిపిస్తున్నది. ఈ ముదిమి ఆక్రమించడంతో అప్పటి వరకు చాలా అందంగా ప్రకాశించిన ఆ దేహమే ముడతలు పడి చూడటానికి ఇంపుగా ఉండదు. ఈ కష్టాన్ని దాటగలిగిన వాడు ఎవడూ కనపడడం లేదు. ఇటువంటి ఈ దేహమనే నా ఇంటిని నేను ఇష్టపడడం లేదు. కాబట్టి నేను దీన్ని త్యజించడానికే పూనుకున్నాను. నిరంతరం ఈ దేహమునందు ఇంద్రియ వాంఛలు, ఇంద్రియ విషయాల యొక్క గ్రహణము, వాటి అందులో రాగద్వేషములు అనే అనుభవం కలుగుతూ ఉండగా క్షోభ లేకుండా ఉండడం ఎలా కుదురుతుంది? శాంతి ఎక్కడ లభ్యం అవుతూ ఉన్నది? మనస్సు నిరంతరం ఆయా కోరికల మీదకి, ఇంద్రియ సంబంధమైన ఆయా రాగద్వేషాలలోకి నిమగ్నమైపోతూ ఉంది. ఇక సుఖం ఎక్కడ? నిత్య చాంచల్యం, ఆందోళన, క్షోభ, రాగద్వేషానుభూతి కలిగి ఉండి నిజానికి వెతికితే, పరిశీలనగా పట్టి చూస్తే ఇక్కడ ఇది నిస్సారత్వానికి, శూన్యత్వానికి నిలయంగా కనపడుతున్నది తప్ప దీనివల్ల ప్రయోజనం ఏమీ కనపడడం లేదు. ఎటు చూసినా దీనికి అన్ని దిక్కులా కూడాను తమస్సు, అజ్ఞానం వ్యాపించి ఉన్నది తప్ప జ్ఞానం అనేది ఈ దేహం ఉన్నంతసేపు కూడా కనపడడం లేదు. స్వామి, శూన్యం అవాస్తవం, కానీ ఈ దేహానుభవ కాలమున శూన్యత అనేది కూడా ప్రతిపాదించబడి అనుభవానికి వస్తూ ఉన్నది. నిస్సారత్వం అనేది అవాస్తవం, కానీ నిస్సారత్వం అనేది ఇక్కడ అనుభవానికి వస్తూ ఉన్నది. అరుచి అవాస్తవం, కానీ అరుచి, రుచి ఇక్కడ అనుభవానికి వస్తూ ఉన్నాయి. సుఖము, దుఃఖము జంటలుగా ఉండే, రాగద్వేషాలు అనే జంటలుగా ఉండే, జనన మరణాలు అనే జంటలుగా ఉండే ఈ జీవితానుభవం అనేది స్థైర్యం లేనిది. కాబట్టి స్వామి, అడవి లాంటి ఈ శరీరం నాకు ఇష్టం కాదు. నేను దీనిని వదిలి సుఖంగా ఉంటాను, శాశ్వత సుఖాన్ని అనుభవిస్తాను, దుఃఖస్పర్శ లేని సుఖాన్ని అనుభవిస్తాను. నా స్వరూపంలో నేను ఉంటాను. మునీశ్వర, ఈ శరీరాన్ని నేను మోయలేకపోతున్నానయ్యా. దీన్ని ధరించడం నాకు చాలా కష్టంగా ఉంది. అసలే బలహీనుడు, దానికి తోడు ఒక ఏనుగుకి యజమాని. ఆ ఏనుగా నిలువులోతు బురదలో కూరుకుపోయి ఉన్నది. అతడు ఆ ఏనుగుని ఎలా ఉద్ధరించగలడు? బలం లేదు. మమత్వం ఉన్నది నాది అని, దాని మీద జాలి ఉన్నది.
నేను అనే అహంకారం ఉన్నది. ఇట్టి స్థితిలో అతడు ఏమి ప్రయోగించి ఎలా ఈ పంక నిర్మగ్నమైన పెద్ద ఏనుగుని ఎలా బయటికి లాగగలడు? ఆ బురదగుంటలోంచి తన యొక్క పరమతత్వం అనే స్థితిని ఎలా పొందగలడు? ఆ ఏనుగుని ఎలా ఉద్ధరించగలడు? ఇది సాధ్యమయ్యే పని కాదు. నా పరిస్థితి కూడా అలానే ఉన్నది. ఈ శరీరాన్ని ధరించడం అంత కష్టంగా ఉన్నది నాకు. నేను దీన్ని, ఈ అజ్ఞానాన్ని, ఈ భ్రాంతిని, మిథ్యాత్వాన్ని నేను మోయలే. కాబట్టి దీన్ని త్యజించి వేస్తాను. ఈ శరీరం లేనప్పుడు సిరికి ఆశ్రయం లేదు. ఈ శరీరం లేనప్పుడు రాజ్యంతో పని లేదు. కోరికలే లేనప్పుడు, ఇది మిథ్య అని చెప్పి తెలిసినప్పుడు ఈ కోరికలతోటి కానీ, కోరికలకు ఆశ్రయమైన శరీరంతో కానీ పని ఏమున్నది? కాబట్టి ఎంతో కొంతకాలానికి దానంతట అదైనా సరే నశించిపోయే ఈ శరీరాన్ని, ఈ కాయాన్ని నేనే వదిలిపెడతాను. ఇది ఎంతో కొంతకాలానికి ప్రతి ఒక్క శరీరము కూడాను కాలవశమైపోవాల్సిందే. కాలం అన్నిటినీ కత్తిరించి వేస్తుంది. రక్తమాంసమయమై బయట కానీ లోపల కానీ అంతకు మించి ఏమీ సారం కనపడని ఈ శరీరం నిరంతరం ఒక ధర్మాన్ని అనువర్తిస్తూ ఉంటుంది. ఏమిటా ధర్మం అంటే నాశనమైపోవడం, తప్పనిసరిగా మాయమైపోవడం, రూపురేఖలు నశించి ఎటుపోయిందో తెలియకపోవటం. ఇటువంటి ఈ వెడలిపోయే, మాయమైపోయే, కోల్పోయే శరీరాన్ని, దేహాన్ని నేనని చెప్పి భ్రాంతిలో మునిగి, ఇది నాది అని చెప్పి భ్రాంతిలో మునిగి, దీనివల్లనే నేను సుఖం పొందుతున్నాననే భ్రాంతిలో మునిగి నన్ను ఉండమంటారా? ఏమున్నది ఈ దేహం నందు రమ్యత్వం? ఏమీ లేదు. కాబట్టి దీన్ని వదిలిపెడతాను. పోనీ చిరకాలం దీన్ని మంచి చక్కని తిండితోటి, చక్కని వాతావరణంలో, చక్కటి అనువైన పరిస్థితుల్లో దీన్ని పెంచి పోషించిన ఆ మరణం అనే మిత్రుడు దీన్ని కనపడటంతో చటుక్కున వాడితోటి వెళ్ళిపోతుంది. మరలా కనపడదు. కాబట్టి ఇంతకాలం మన వల్లనే అది పోషించబడి కూడా బొత్తిగా కృతజ్ఞత లేని దుష్టుడైన వాడి తీరుగా ఇది వెళ్ళిపోతూనే ఉంది. నువ్వు ఇంతకాలం నన్ను చూసావే, నేను నీతోటి ఉంటానులే అని ఇది అనదు. వెళ్ళిపోవటానికే మొట్టమొదటి కంకణం కట్టుకొని ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆ మృత్యువు ఆసనం అవటంతో మళ్ళీ చెప్పకుండా చెందకుండా పోతూ ఉన్నది. కాబట్టి స్వామి, ఇటువంటి దేహగృహం నాకు ఇష్టం లేదు. అసలు తెలివిగల వాడు ఎవడైనా సరే, ఈ విషయాన్ని పరికించిన వాడు ఎవడైనా, ఏ ధీమంతుడైనా సరే శరీరం అంత ఆసక్తి కలిగి ఉంటాడా? నాకు కూడా ఆసక్తి లేదు. నా పరిశీలన, నా దృష్టి ఇలా ఉన్నది. ఏనుగు చెవి చివర ఎలా నిరంతరం అలా కదులుతూ ఉంటుందో, ఏ విధంగా అయితే రేలాడుతున్న నీటి బొట్టు ఏ క్షణంలో రాలిపోతుందో తెలీదు, అటువంటి చంచలమైన, నిలకడలేని, నమ్మకం లేని, విశ్వసించడానికి వీలు లేని ఈ శరీరము కృతఘ్నుడు మాదిరిగా ఏదో ఒక రోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ అవకాశం దానికి ఎందుకు ఇస్తాను? నేనే దాన్ని వదిలిపెడతాను. ఎంత బాగా జాగ్రత్తగా, శ్రద్ధతో దీన్ని పెంచి పోషించి రక్షించినప్పటికీ కూడా, ఎన్ని సుఖాలను దీనికి అందజేసినప్పటికీ, అందుబాటులో ఉంచినప్పటికీ కూడా, అలా చిగురుటాగులాగా కొంతకాలం కనపడి మెల్లగా ఎవరో పైన పడ్డట్టుగా ఆ ముసలితనం వచ్చి పైన పడితే కాదనకుండా అంగీకరించి దానిని అనుసరించి ముడతలు పడిపోయి
బలహీనమైపోయి చూడటానికే కష్టమైపోయి ఎటువంటి రసము లేనిదై ఆసక్తిని ఇష్టాన్ని కలిగించినదై ఈ శరీరము తన గతిలో తాను పోతూ ఉన్నది. వాడి పనిలో వాడు పోయేవాడితోటి నాకేం పని, వాడిని పోనిస్తాను, లేదు నేనే సాగనంపుతాను. దీని మీద నాకు ఇష్టం లేదు. ఇష్టం కలగడంలా ఇన్ని అవలక్షణాలు కలిగిన వాడితోటి ఎవడు సహజీవనము సహ ప్రయాణము చేస్తారు? తెలియగలవాడు ఎవడైనా చేస్తాడా? నేను దొంగతోటి ప్రయాణం చేస్తున్నాను అనుకున్నప్పుడు సుఖంగా ఉండాలంటే దొంగను వదిలించుకొని ప్రయాణం చేయటం సుఖం కదా. మోసగాడితోటి ఉన్నాను అనుకున్నప్పుడు మోసగాడికి దూరంగా ప్రయాణం చేయటం మంచిది కదా. చేసిన మేలు మరిచిపోయి తన ఇచ్చ చొప్పునే ప్రవర్తించేవాడు అనుకున్నప్పుడు అతడితోటి సాంగత్యంతో ప్రయోజనం ఏమిటి? ఈ దేహంలో ఈ అవలక్షణాలు కాక ఉత్తమోత్తమైన లక్షణాలు ఏమున్నాయో చూపించండి. నిత్యము మరణధర్మం కలిగి ఉన్నది, నాశశీలమై ఉన్నది. ఎంత తిన్నా తాగినా చిరకాలం పెంచి పోషించిన ఇది కృషించిపోతూనే ఉన్నది, చివరికి నశించిపోతూనే ఉన్నది. కాబట్టి దీనిని నమ్ముకొని, దీని ఆయుష్ని నమ్ముకొని, దీని కాలాన్ని నమ్ముకొని ఎవరైనా ఏదైనా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు అంటే, ఏదైనా కార్యాలకి ఒడిగట్టుతూ ఉన్నారు అంటే అది అజ్ఞానానికి దానికంటే గొప్ప తార్కాణమే ఉన్నది స్వామి. కాబట్టి ఈ విషయం నా దృష్టికి అందింది కాబట్టి నేను ఈ శరీరాన్ని ఆదరించను, దీన్ని పట్టించుకోను, దీనికి ఏమి పెట్టను. ఇది కృషించిపోతున్నా గణించను. ఎలానే పోయేదే కదా, పోయేటప్పుడే పోతుందిలే అని చెప్పి అజ్ఞానంతో దీని ప్రయోజనం ఏమిటో స్పష్టంగా పొందకుండా దీన్ని ఆదరించి ఈ సంసారం సముద్రంలో నిరంతరం మునుకలు వేయటం నా వల్ల కాదు. అవే సుఖ దుఃఖాలు, అవే ఇష్టాలు, అవే జనన మరణాలు, అవే రాగద్వేషాలు, అవే శీతోష్ణాలు, అవే కలిమిలేములు, అవే అవమాన సన్మానాలు. అవే చూస్తూ చూస్తూ మళ్ళీ వాటి కోసమే వెళుతూ ఒకసారి చి అనుకుంటూ, ఒకసారి ఆహా అనుకుంటూ, దాని ప్రక్కనే మరలా చీచి అనుకుంటూ, ధిక్ అనుకుంటూ, మరలా దానిని ఆహ్వానిస్తూ, ఈ విధంగా నిరంతరం వంతలలో కుందింపజేసే ఈ శరీరంతో నాకు పని లేదు. దీనికి ఎంత చేసినా సరే కృతజ్ఞత లేదు. ఇటువంటి మరలా మరలా కష్టంలోకి అది వెళుతూ ఉంటుంది. వాటిల్లో విషయం లేదని చెప్పి ఎరుకగా పడుతూ ఉన్నా మరలా అవే రమ్యాలనుకొని అవే విషయ సుఖాల్లోకి వాటిని వాంఛిస్తూ నిరంతరం మళ్ళా ఈ కాయము అలా ప్రకృతికి వశమైపోయినట్లుగా, తనకు తానే వశమైపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇటువంటి దానితో నాకు పని లేదు. అసలు దీనికి సిగ్గు లేదు. పామరులకు సిగ్గు ఎక్కడ? సంస్కారం లేని బయతుకి లజ్జ ఎక్కడ? వాడు అనుకున్నది ఎవరేం చేస్తున్నా చేస్తాడు, ఎవరేమనుకుంటున్నా చేస్తాడు. ఎవరితోటి కూడాను సంస్కారంతో వ్యవహరించడు. అటువంటి వాడితోటి సమానమైన ఈ కాయంతో నాకు పని లేదు. దీన్ని నేను వదిలివేస్తూ ఉన్నాను. ఎంతో కాలం ఇది రాజపదవుల్లో అనుభవిస్తుంది, అధ్యక్ష పదవులను అనుభవిస్తుంది, నానా ఉత్తమోత్తమైన పదవులను అనుభవిస్తుంది, సన్మానాలను పొందుతుంది, సుఖంగా ఎన్నెన్నో సుఖాలని సంపదల్ని దర్శిస్తుంది, అనుభవిస్తుంది. కానీ దీనికి ఉత్తమత్వం ఎలా కలుగుతుంది స్వామి? బయట చెమట, లోపల మలం, నిత్య మరణశీలం. నిరంతరం నిలబెట్టకపోతే, తిండి బట్ట ఇచ్చి పోషించకపోతే, సరైన నీడ కల్పించకపోతే ఇది చటుక్కున అలిగి పాడైపోతుంది, కనపడకుండా పోతుంది. కొంచెం కూడా స్థిరత్వం లేని ఈ కాయంతో నాకేం
పని స్వామి. అసలు దీన్ని వీళ్ళందరూ ఎందుకు పోషిస్తున్నారు? ఏం సాధించదలుచుకున్నారు? శూన్యత్వం తప్ప ఏమున్నది ఇక్కడ? విషయవాంఛలా అనుభవించగానే మరలా ఎటుపోయినాయో కనపడడం లేదు. నిజానికి విషయవాంఛల్లో విషయం ఉన్నదా అంటే విషయమే కనపడడం లేదు. ఇక ఎందుకు వీళ్ళందరూ అవిచారానికి వశులైపోయి ఈ విధంగా బాధలు పడుతూ ఉన్నారు స్వామి? నేను అటువంటి దుస్థితిని అనుభవించను. దీనికి ముసలితనం వస్తే కాదనదు, మృత్యు వస్తే కాదనదు. ముసలితనం వస్తే ముసలిదిగా మారిపోయి అలా బాధపడుతూనే ఉంటుంది. మరణం వస్తే మరణానికి వశమైపోయి వీడి వెళ్ళిపోతూ ఉంది. అతడు రాజే గాని మహాభోగాల్లో నిత్యము ఈ శరీరాన్ని సుఖ సంతోషాలతోటి సుఖపెట్టిన వాడే గాని భోగాలతోటి లేదు, తిండి గడవని పూట గడవని పేదవాడే కానీ ఈ శరీరం అనేది వాళ్ళిద్దరిలో ఎవరిదైనా సరే ఒక్క తీరుగానే ప్రవర్తిస్తుంది. దీనికి రాజు పేద అనే భేదం మాత్రం లేదు. ముసల్తనాన్ని అంగీకరిస్తుంది, మురికిని అంగీకరిస్తుంది, మురిగ్గానే ఉంటుంది. మృత్యుకాలంలో వెళ్ళిపోతూ ఉన్నది, కంటి కప్పడకుండా వెళ్ళిపోతూ ఉన్నది. ఈ సంసారం అనే సముద్రంలో తృష్ణ అనే గూటిలో, కోర్కెల గూటిలో ఇది నిరంతరం కూడాను ఒక కప్పలాగా దాక్కొని ఏదో సుఖం అనుభవిస్తాను అనుకొని కోర్కెల గూటిలో చేరి ఆ బురదలో దాక్కుంటుంది ఆ ఇంట్లో. కానీ ఆ లోపలనే దాంట్లోనే నేను బాగానే ఉన్నాను, సుఖాన్ని అనుభవిస్తున్నాను, చక్కగా నిద్రిస్తున్నాను, లేస్తున్నాను, సుఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటూ ఆ సంసార సముద్రంలో ఆ గూటిలో, కోరికల గూటిలో ఇది చటుక్కన ముసలితనాన్ని పొందుతుంది. ఇక అది పొందేది ఏమీ లేదు. అక్కడి నుంచి అది ఆ శరీరం మాయమైపోతూ ఉన్నది. నా కోరికలన్నీ తీరిపోయినాయి అని చెప్పి అనుకుంటూ కోరికల వలలో పడిపోయి ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించిన మనుజుడు, అతడే నరుడనే సార్థక నామధేయుడు. తక్కిన వాళ్ళందరూ కూడాను వ్యర్థులు. ఈ సంసార సముద్రంలో అనేక జన్మలనే, ఆ జన్మలలో పొందే కాయాలనే కాష్టాలని మోస్తూ బహు సమృద్ధిగా ఇందులో సుఖం ఉందని చెప్పి ఊహిస్తూ ఆ సుఖం కోసమే ప్రయత్నం చేస్తూ జనులందరూ కూడాను నిరంతరము కూడాను దుఃఖంలోనే మునిగిపోతూ ఉన్నారు. సుఖ దుఃఖాల పరంపరలకి గురవుతూ ఉన్నారు. కానీ దీన్ని దాటిన వాడు, దీన్ని గమనించి ఈ శరీరాన్ని కృతజ్ఞుడు గనక చేసిన మేలు మర్చిపోయి అవసర సమయాల్లో మేలు చేసిన వారికి అక్కరకు రాకుండా ఎలా అయితే ఉంటాడో అదే విధంగా నేను కూడా ఆ కృతజ్ఞుడినే గురువుగా చేసుకొని ఈ శరీరం ఇప్పుడు దాకా నాతోటి ఉన్నా, నేనే దీన్ని వదిలేస్తూ ఉన్నాను. ఇది నాకు అవసరం లేదు. అప్పుడే నేనే ఆ సమయంలోనే నేను పండితుడిని అవుతాను. కానీ ఆ విధంగా చేస్తేనే, అంతేగాని ఇది వాస్తవం అనే పేరుతోటి ఈ భ్రాంతికి లొంగితే నాకు పాండిత్యం ఎక్కడ ఉన్నట్లు, నేను సరైన నిర్ణయం ఎప్పుడు చేసినట్లు, ఎక్కడ చేసినట్లు. కాబట్టి నేను ధీమంతుడిగానే ఉంటాను కానీ దీనుడిగా ఉండలేను. ధీరుడుగానే ఉంటాను కానీ అజ్ఞానిగా, ప్రాకృతినిగా నేను బ్రతకలేను. ఎంతకాలం ఉన్నా దీని యొక్క చెడ్డ తలుపులు వదిలిపోవు. నిరంతరము భ్రాంతితో కూడుకున్న కోరికలే. వీటికి అంతు పొంతూ ఉంటుందా అంటే ఉండదు. ఈ దేహలత అనేది నిరంతరము కూడాను ఆ పళ్ళని, రకరకాల పళ్ళని తన చుట్టూ వదిలివేస్తూ పండిన వాటిని చివరికి ఇది కూడా నశించిపోతూ ఉన్నది. కాబట్టి దీనిని తోటి నాకు ఏం పని? నా వివేకాన్ని ఆశ్రయించి నేనెవరన్నది నేను గుర్తించుకుంటూ, దీనికి అడ్డుగా నన్ను నేను గుర్తించుకోవడానికి అడ్డుగా ఉన్నది ఈ కోరికకు ఆశ్రయము, కారణము ఈ దేహము. కాబట్టి ఈ దేహాన్ని ఎప్పుడైతే నేను సన్మానించడం లేదో, ఆదరించడం లేదో, అది అడిగే కోరికలన్నింటినీ నేను పట్టించుకోవడం లేదో, ఇక అది చేయగలిగేది ఏమీ లేదు, దాన్ని వదిలిపెడతాను. వివేకినై నన్ను నేను
దర్శిస్తాను. నిజానికి నాతో నేనున్నప్పుడు సుఖం ఉన్నది కానీ ఈ దేహంతో ఉన్నప్పుడు కర్మయే కదా ఉన్నది. నానా అవసరాలు అనే పేరుతోటి కోరికయే కదా ఉన్నది. కోరిక ఉన్నవాడు సుఖవంతుడైన దాఖలా ఎక్కడైనా ఉన్నదా? లేదు కదా. కోరిక తీరేంత వరకు తపన ఉంటుంది. ఆ తపన కోరిక తీరిన తర్వాత తాత్కాలికంగా తపన ఆగిపోయినట్లుగా ఒక మెరుపులాగా ఒక్క క్షణం అలా సుఖం అనుభవానికి వస్తుంది. మరుక్షణం మరలా మరో కోరిక మొదలవుతుంది. కోరిక కోరికను పుట్టించి చేస్తుంది. పుట్టిన కోరిక పుట్టించిన దాన్ని చంపుతూ ఉన్నది. చూడండి వీటి మోటుదనం. మరలా దీనికి అది పుడుతూ ఉన్నది. అలా పునః పునః కోరిన కోరికలే కోరుతూ మళ్ళీ అటువంటి భోగాల్లోకి వెళుతూ నిరంతరం జనన మరణాలు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నది. ఈ విషయాన్ని గమనించి ఎవరైతే ఈ బాధపడకుండా దాటిపోతూ ఉన్నారో, బయటపడుతున్నారో, వాళ్లే నిజంగా నరులంటే, వాళ్లే పండితులంటే, తక్కిన వాళ్ళంతా కూడా ముసలి ఎద్దులు, ఎందుకు పనికిరాని వారు. ఏనాటికైనా ముసలితనం తప్పదు, మరణం తప్పదు అని చెప్పి తెలియకుండా, పోనీ అప్పటి వరకు అయినా సరే అస్సలు నమ్మటానికి వీలు లేకుండా, ఎప్పుడు ఏ రోగాన్ని పొంది ఇది కుందుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదానికి గురై ఇది వికలమైపోతుందో, వికలాంగమైపోతుందో తెలియకుండా, విశ్వాసమే లేని దీని యందు విశ్వాసం వచ్చి ఇది ఇలానే ఉంటుంది అనే భ్రాంతితో కూడుకున్న ఆ స్థితిని ఊహించుకుంటూ ఏవేవో ఆశలు, అభ్యాసాలు, చివరికి అన్నీ కూడాను మాయమైపోవటం. నేను అనుభవించాను అన్న దగ్గర ఈ అనుభవం ఎక్కడైనా చేతిలోకి తీసుకొని ఇలా దాచిపెట్టాను నా అనుభవం చెప్పి పగలపరుచుకుంటాను అంటే అటువంటిది ఏమీ కనపడదు. కేవలం స్మృతి మాత్రంగా కనిపిస్తూ ఉంటుంది. స్మృతిలో ఉన్న వస్తువు ఉన్నదా లేదా అంటే నీ గుర్తులో నీకు ఉంది కదా, ఇంకా ఆ వస్తువు నీకు ఎందుకని చెప్పి ఎవరనంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కాబట్టి అది లేనిదే. దీనివల్ల ప్రయోజనం లేదు, అంతా నిస్సారమే. ఈ దేహం నాకు అవసరం లేదు స్వామి. వాయువు ఎక్కడికి వెళుతూ ఉన్నదో తెలియదు. ఎక్కడ అది మాయమైపోతుందో, లయమైపోతుందో, తన గతిని కోల్పోతూ ఉన్నదో, మరొక తీరుగా అయిపోయి ఇంకొక విధంగా వీస్తూ ఉన్నదో, ఇక్కడ పుట్టిన వాయువీచిక పవనలేఖ ఎక్కడ ఎంత దూరం ప్రయాణం చేసి ఎక్కడికో ఎక్కడ మాయమైపోతుందో, తర్వాత దాని గతి ఎక్కడో మనకు అర్థం కానట్లే. అప్పటి వరకు వెలిగిన దీపం చమురు అయిపోవడంతో పొడిగట్టి కొండెక్కినట్లే, కొండెక్కిన తర్వాత దీపం ఎక్కడ ఉందంటే ఏమి, ఆ దీపశిఖ అగ్ని జ్యోతి ఎక్కడికి పోయిందో ఎలా అయితే అర్థం కావటం లేదో, మనసును కలుగుతున్న అనేక అనేక తలపులు మరొక తలుపు వచ్చిన తర్వాత ఆ తలుపులన్నీ స్మృతిలో లేనట్లయితే ఎటుపోయినాయో, స్మృతిలో ఉన్నప్పటికీ కూడా తలపే తప్ప అన్యమైన మరొక విధమైన వస్తువు ఎట్లయితే కాదో, వీటి గతి ఎట్లయితే తెలియటం లేదో, ఏమవుతుందో, ఈ శరీరం యొక్క గతి కూడా ఇదే. దీనికంటే వేరుగా ఎప్పుడూ కూడా కనబడడం లేదు భగవన్. కాబట్టి ఎవరైతే ఇటువంటి అవలక్షణాలు కలిగిన ఈ శరీరంలో ఎందు ఇష్టము, ఆసక్తి కలిగి ఉన్నారో, ఈ జగత్ స్థితి ఎందు ఇదే, ఈ శరీరమే జగత్తు కాబట్టి దేహానుభవమే జగత్తు కాబట్టి ఈ జగత్తు ఎందు ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను మోహమనే మదిరను సేవించి మత్తులై అలా సంసార సముద్రంలో తూలుతూ ఉన్నారు. ఇటువంటి వ్యసనపరులకి ధిక్కారు. చి ఎందుకు ఈ బ్రతుకు?
నిరంతరం అదే భోగాలు, అదే వ్యవహారము, ఈ శరీరంలో ఎందు ఆసక్తి, దాన్ని నిలబెట్టాలనే ఆసక్తి. ఎందుకంటే సమాధానం లేదు. ఆ ప్రశ్నకి ఉత్తరం అన్నది లేనే లేదు. ఎందుకు బ్రతకాలి నీవు అంటే దానికి ఉత్తరం లేదు. ఇటువంటి జీవితం నాకెందుకు స్వామి? నాకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఇది వాస్తవం కాదని చెప్పి, ఈ శరీరం కూడాను ఒక భ్రాంతి మాత్రమేనని, అనుభూతి మాత్రమేనని నాకు అర్థమవుతూ ఉన్నది. ఇది అనుభూతిని స్థిరం చేయాలనే పిచ్చి ప్రయత్నం నాకెందుకు? ఏది స్థిరమో, ఏది వాస్తవమో, ఏది సమస్తాన్ని అనుభవిస్తూ ఉన్నదో అది నిస్సందేహంగా దృశ్య రూపం కాదు అనే విషయం నాకు అర్థమవుతున్నది. కాబట్టి నా యొక్క ఆ వాస్తవ స్థితిని నేను కాంక్షిస్తాను, కానీ దానికి నా కాంక్షకు అడ్డుగా ఉన్న ఈ విషయవాంఛలు అనే కాంక్షలు, దేహము అనే స్థితిలో కలుగుతున్న కోరికలు, ఇవి నా పనికి ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి ఈ దేహాన్ని ఆశ్రయం చేసుకొని ఈ కోరికలన్నీ కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దేహాన్ని నేను ఆదరించను. నా వాస్తవ స్థితిని మాత్రమే అన్వేషిస్తూ, ఈ అన్వేషణని ఆదరించుకుంటూ నేను ముందుకు వెళ్తాను. నిరంతరం మానవమానాలను అనుభవిస్తూ ఏవేవో ఇది లాభమని, ఇది నష్టమని అనుకుంటూ చాలా లాభాలు వచ్చినాయని చెప్పి మనస్సుని దానికి వశం చేసేసి, ఆ భ్రాంతికి, ఆ శరీరం అనుభవం అనే దానికి బద్ధుడైపోయి ఉండేవాడికి ధిక్కారము. అటువంటి వాళ్ళని, అటువంటి నరుణ్ణి ఈ దోషాలు పట్టి పీడించి నాశనం చేస్తూ ఉన్నాయి. వాడికి మరణానుభవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. మరణానుభవం ఎవరికి సుఖంగా ఉంటుంది? మరణం అనేది దేనివల్ల కలుగుతూ ఉన్నదో, దేనివల్ల అనుభవానికి వస్తూ ఉన్నదో, ఆ పనిని వదిలిపెట్టే ప్రక్రియలో పడకుండా, ఈ లోకంలో నశించిపోయే ఈ లోకంలో ఏదో సాధిస్తానని, నశించిపోయే ఈ శరీరంతో ఏదో నేను సుఖాన్ని అనుభవిస్తానని, నిత్యము ఎంత పోషిస్తున్నా సరే బలం వైపు కాకుండా బలహీనత వైపుకి, నిర్బలత్వం వైపుకి నడుస్తూ ఉన్న ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఏదో సుఖం అనుభవిస్తానని ఇలా ప్రయత్నం చేసే వాళ్ళకి ధిక్కారం. నేను వీళ్ళందరినీ తిరస్కరిస్తున్నాను. వీళ్ళు అసలు నరులే కారు, ప్రయత్నహీనులు వీళ్ళు. కాబట్టి అప్రయత్నమనే ప్రయత్నంతో నేను నా వాస్తవ స్థితిని సాధిస్తాను. మేమేదో ప్రయత్నం చేస్తున్నామనే భావనతోటి ఇక్కడ కనపడుతున్న వీళ్ళందరూ కూడా, ఈ లోక రూపంలో ఉన్న వీళ్ళందరూ కూడా నిరంతరము బాధలను అనుభవిస్తూ ఉన్నారు. సంసారం అనే భ్రాంతిలోనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి స్వామి, నా ఆలోచన సరైనదే, నా బాట స్పష్టమైనదే, నా లక్ష్యం నిరుపమానమైనది, చక్కగా నిర్ణయించబడినది. కాబట్టి నాకు సందేహం లేదు, నేను ఆలోచించే విధానంలో పొరపాటు ఏమైనా ఉంటే మీరు తెలియచేయండి. అలానే నేను దేన్ని లక్షిస్తూ ఉన్నానో దాన్ని సాధించి ఉన్నారని నేను వింటూ ఉన్నాను. మీ శాంతిని నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి నాకు కూడా ఆ పరమామృతాన్ని ప్రసాదించండి, జ్ఞానామృతాన్ని ప్రసాదించండి. తండ్రి, మునీశ్వర, భగవన్ విశ్వామిత్ర, నన్ను రక్షించు. ఆ పరమజ్ఞానాన్ని నాకు బోధించు. ఈ శరీరంతో వర్తించమని, ఇలానే బ్రతకమని, ఈ శరీరం నేను అని మీరు నాకు చెప్పు పొందుకోవద్దు. మేము నిరంతరము కూడాను ఈ శరీరం అనే గుంటల్లో పడి పిశాచాల్లాగా బ్రతుకుతూ ఉన్నాం. గుంటల్లో బ్రతికే పిశాచాల్లాగా. అట్లనే
పిశాచాలు కల్పించిన సుఖభోగాల్లాగా వాస్తవానికి అవి లేనవే అయినప్పటికీ పిశాచ కల్పన అయిన సుఖభోగాల్లో ఉంటున్నట్లుగా వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. అందరము కూడా అలానే ఉన్నాం. కాబట్టి అటువంటి పైశాచిక జీవితం నాకు వద్దు. ఏదో ఊహించటం, అహంకారంతో ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేయటం, దానికి తగిన ప్రయత్నం ఇది, దీనివల్ల ఇలా జరుగుతుంది అనే ఒక ఉద్దేశం కలిగి, ఒక నిశ్చయం కలిగి, ఆ విధమైన ప్రయత్నం అనే భ్రాంతిలో పడడం, ఏదో లభించింది అని చెప్పి అనుకోవడం, పిశాచం ఇచ్చిన వరంలాగా ఈ విషయానందం కలుగుతూ ఉంటే దాంతో తృప్తి పడుతూ తన మాంసాన్ని తానే కొరుక్కు తినేవాడిలాగా అలా నిరంతరం ఈ భ్రాంతిలో పడి ఉంటూ నేను ఉండలేను స్వామి. ఈ మిథ్యా జీవనం నాకు అవసరం లేదు. ఇందులో కొంచెం కూడా సత్యం కనబడడం లేదు. అందువల్ల నేను ఎంతో నిరాశుణ్ణి అయిపోయి ఉంటున్నాను. ఈ శరీరం ఎంతగా మోసం చేస్తూ ఉందో చూడండి. దేహానుభవం అనేది వదిలించుకుందామన్నా ఇది వదిలిపోవడం లేదు. ఇది చూడు, దీన్ని నమ్మవచ్చేమో చూడు, ఇది సరైందే, నువ్వు అనవసరమైన భ్రాంతితోటి ఉంటూ ఉన్నావు, చూడు ఇక్కడ ఎంత రమ్యంగా ఉందో, ఇదెంత సుఖంగా ఉందో, ఈ స్త్రీని చూడు, ఈ రత్నాన్ని చూడు, ఈ రాజ్య భోగాన్ని చూడు, ఈ సన్మానాన్ని చూడు అని చెప్పి అంటూ నిరంతరము అటువంటి అనుభూతుల్ని కలగజేస్తూ మరలా ఇది నువ్వు పోగొట్టుకున్నావు, ఇప్పుడు నువ్వు దీన్ని సంపాదించుకుంటే మళ్ళీ నీ స్థితి నీకు లభ్యం అవుతుంది, కాబట్టి దీన్ని సంపాదించుకో అని చెప్పి అంటూ ఈ విషయానంద సాధన కోసం మాత్రమే, భ్రాంతిపూర్ణమైన ఆస్తిపాస్తుల కోసమే, పదవుల కోసమే ప్రేరేపిస్తూ ఉన్నది ఈ దేహానుభవం తప్ప వేరే ఏమున్నది స్వామి. కాబట్టి ఇంత మాయ కల్పిస్తూ నన్ను వంచిస్తూ నిరంతరం నన్ను జరామరణ దుఃఖానికి గురి చేస్తూ ఉన్న దేహానుభవాన్ని నేను కోరను. కాబట్టి ఈ దేహాన్ని తృణీకరించినట్లయితే దేహానుభవాన్ని తృణీకరించినట్లు అవుతుంది, తిరస్కరించినట్లు అవుతుంది. కాబట్టి నేను ఆ పనిలో ఉంటాను స్వామి. ఏదో కొంతకాలానికి తప్పనిసరిగా వేలాడే మంచునీటి బొట్టులాగా ఇది రాలిపోతుంది. దానికి నా ప్రయత్నం అంటూ ఏం అవసరం లేదు. దానంతట అదే రాలిపోతుంది. ఎవ్వరు చావు కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, ఎవరు ఎవరిని చంపనక్కర్లేదు. అందరికీ చావు సిద్ధమయ్యే ఉన్నది. నిస్సందేహంగా అనాయాసంగా మరణం సిద్ధమవుతున్నది. కానీ జ్ఞానం లేక వీళ్ళు కోరి రకరకాల విధాలైన మరణాలని వీళ్ళు ఆహ్వానించి వాటిని అనుభవిస్తున్నారు. పోనీ సిగ్గుపడుతున్నారా? మరలా జననాన్ని కోరుకుంటున్నారు. తిరిగి అదే పరిస్థితి. ఇటువంటి దుస్థితిని నేను అంగీకరించను, నేను అందులో ఉండను. ఇది సముద్రంలోని నీటి బుడగ, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఆకాశంలో మెరిసే మెరుపు, క్షణమైన దీనికి స్థైర్యం లేదు, స్థిరత్వం లేదు. చంచలత్వము క్షణంలో మాయమైపోవడం, తర్వాత తమస్సును కలిగించటము దీని లక్షణం. ఆలోచన లేనివాడు నిరంతరము ఈ సంసార సాగరంలో ఈ బుడగలాగా, ఈ మెరుపులాగా అలా తిరుగుతూ వ్యర్థంగా అనుభూతిని పొందుతూ ఉండడమే తప్ప ప్రయోజనం ఏమీ కనబడడం లేదు. ఈ శరీరం మిథ్యా జ్ఞాన పరిణామమే తప్ప వాస్తవ జ్ఞానం మీద ఆధారపడి వచ్చినది కాదు. ఇది స్వప్నంలో కనిపించే నగరం లాంటిదే తప్ప దీనికి అస్తిత్వం అనేది లేనే లేదు. ఇటువంటి ఈ శరీరమునందు, ఖచ్చితంగా నశించిపోయే ఈ శరీరమునందు, ఓ బ్రాహ్మణ,
నాకు ఆసక్తి లేదు. ఒక్క క్షణం కూడా దాని యందు నాకు ఆసక్తి కలగడం లేదు. చిరకాలం జీవించు అనే మాటకి నా దగ్గరికి విలువేముంటుంది? ఒక క్షణకాలం, లిప్తపాటు కాలం కూడా, కనురెప్పపాటు కాలం కూడా నాకు దీని యందు ఆసక్తి కలగడం లేదు, విశ్వాసం అస్సలే లేదు. కాబట్టి ఓ ద్విజ, నేను దీన్ని కోరను. కోరితే వీళ్ళు కోరుకుంటారేమో, మెరుపులలో ఆకాశంలో మెరిసే ఆ మబ్బుల్లో మెరిసే మెరుపుల వెలుగులో మేము చక్కగా గ్రంథాధ్యయనం చేస్తామని, ఆయా పెన్నులు చక్కబెట్టుకుంటామని, మా జీవితాలను వెలిగించుకుంటామని భావించేవాళ్ళు, శరత్కాల మేఘాల యొక్క వర్షంతో, జలంతో నేను వ్యవసాయం చేస్తానని, గొంతు తడుపుకుంటానని, జల సమృద్ధిని సాధిస్తానని అనుకునేవాళ్ళు, ఊహా నగరాల్లో వాస్తవమని నమ్ముతూ వాటిల్లోనే తేలిపోతూ ఉండేవాళ్ళు. అలా ఆకాశంలో కనపడుతున్న ఆ మేఘాల యొక్క రకరకాల ఆకారాలను చూసి అది నగరమని, మరొకటని ఊహించుకుంటూ దాని యందు విశ్వాసం ఉంచేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని నమ్మి, ఈ దేహం వాస్తవం అని చెప్పి నమ్మి పని చేసుకుంటే చేసుకునేవాడికి, వాళ్ళకి మెరుపుని నమ్మి పని చేసుకుందాన్ని అనుకునే వాడికి ఏం మిగులుతుందో వీడికి కూడా అదే మిగులుతుంది. శరత్కాల మేఘాలను నమ్మి విత్తనం పెట్టేవాడికి ఏమి పంట చేతికి వస్తుందో వీళ్ళకి అదే వస్తుంది. అదేవిధంగా ఊహా నగరాల్లో చక్కగా సుఖశయ్యల మీద పవళించుదామనే కోరిక కలిగిన వాడికి ఏమి లభ్యం అవుతుందో పిశాచ జీవితం, అదే వీళ్ళకి లభ్యం అవుతుంది. వీళ్ళు దానిని అనుభవించనేయండి, నేను మాత్రం దాని యందు నేను విశ్వాసం చూపను. నిరంతరము భంగపాటు చెందటమే దీని పని, ఈ శరీరం పని. నిత్యము ఏదో పనిలో మునిగి తేలుతూ ఉండడమే, ఏదో పని పెట్టడమే దీనికి పని. పనికిరాని వ్యర్థ వృత్తుల యందు, వ్యర్థ కర్మల యందు నిరంతరము విజయాన్ని కాంక్షిస్తూ తిరుగుతూ ఉండడమే. ఈ ప్రబల దోషంతో కూడుకొని ఉన్న ఈ జీవితము, ఈ కళేబరం నాకు అవసరం లేదు, దీన్ని గడ్డిపోచ కంటే హీనమని చెప్పి గుర్తించి దానిని ఎలా పట్టించుకొనక వదిలివేసి నేను సుఖంగా ఉంటాను. స్వామి, నాకు ఈ కాయం ఇష్టం లేదు, ఇది ఉండడం వల్లే సమస్తమైన అనర్థాలు చుట్టుకుంటున్నాయి. ఈ కాయం వాస్తవం అని చెప్పి ఒక్క క్షణం అనాలోచనతోటి, అవిచారంతో అంగీకరించానా, చటుక్కున నేను సంసారం అనే గోతిలో పడిపోతూ ఉన్నాను. మళ్ళీ నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే ఎలా? ఉత్తమమైన ఉపాయం ఈ స్పృహయే తప్ప మరొకటి లేదు కదా. అందువల్ల నేను ఈ స్పృహ కోల్పోకుండా నిత్య ప్రయత్నంతో, నిత్య విచారణతోటి ఉంటాను. ఈ విధంగా ఈ కాయము అనే అనుభూతిని నేను జయించి వేస్తాను. నా వాస్తవ స్వరూపం ఏమిటి, ఇదంతా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నంతో అయితే ఇంతవరకు రాగలిగానో, తెలుసుకోగలిగానో, నేనే స్వయంగా ప్రయత్నం చేస్తాను. నాకు చెప్పేవాళ్ళు లేనట్లయితే, విషయం ఇదేని వివరించేవాళ్ళు లేనట్లయితే, ఒకవేళ వారికి ఎరిగి వాళ్ళు తెలిసి ఉన్న నాకు చెప్పగలిగే స్థితిలో వాళ్ళు లేనట్లయితే, వాళ్ళు చెప్పినా నాకు అర్థం కానట్లయితే, నేను మాత్రం ఆ పనిని వదిలిపెట్టాను, ఈ పనిలోనే ఉంటాను. అర్థమైందా? ఆ తర్వాత ఏం చేయాలో దానంతట అదే స్ఫురిస్తున్నది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి మహానుభావ, ఆ పుణ్యం మీరు కట్టుకోగలరా? ఆ మేలు నాకు చేయగలరా? ఋషిలోకమా, నా నమస్కారాలని మన్నించి, నా ఆర్తిని గమనించి నాకు సహాయం చేయటానికి మీలో ఆ దయాగుణం, ఆ కృపాజలం సమృద్ధిగా ఉన్నదా?
నన్ను గట్టెక్కించగలరా? నా ఈ ఆర్తిని తీర్చగలరా? ఈ కాయమనే ఈ జుగుప్సని నా నుంచి దూరం చేయగలరా? కాయానుభూతి కలుగుతున్నప్పటికీ కూడాను నన్ను సుఖంగా ఉంచగలరా? జగదనుభూతి కలుగుతున్నప్పటికీ కూడాను నేను ఈ రాగద్వేషాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు అనే ఈ భ్రాంతికి లోను కాకుండా కాపాడగలరా? ఈ పని మీ వల్ల కానీ మరెవరి వల్ల కానీ కానట్లయితే భ్రాంతిని మాత్రం నేను అంగీకరించను. నేను ఈ పనిలోనే ఉంటాను. మీరు పురుగొల్పుతున్నట్లుగా ఈ లోక వ్యవహారాల యందు కళ్ళు మూసుకొని ప్రవర్తించను, చేరను. స్వామి, ఇది నా బాధ. నా బాధని, నా పరిశీలనని వ్యక్తీకరించే క్రమంలో ఇప్పటి వరకు ఏమేమి చెప్పాను, ఇవన్నీ చెప్పాను. ఇక ఈ శరీరం యొక్క దుస్థితులు ఇంకా ఎన్ని విధాలుగా ఉన్నాయో, ఈ జీవితం యొక్క దుస్థితులు ఆయా వైవిధ్యభరితమైన నానా అనుభూతులు ఎలా ఉన్నాయో వాటిని ఇంకా వివరించాలని ఉంది. ఇది ఎంత చెప్పినా తరగటం లేదు స్వామి. కాబట్టి నన్ను రక్షించడానికి మీరు సన్నద్ధులు కండి. నడుం బిగించండి. నా ఈ చెప్పబోయే కొన్ని మాటలను కూడా ఓపికతో వినండి. వాటిలో దోషాలుంటే సరిచేయండి. జై సద్గురు.